తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి గురించి తెలుసుకుందామా రండి. నమస్తే, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు మధులత. నా ఛానల్ పేరు మధు నర్సాపురం యూట్యూబ్ ఛానల్. తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో తిరుపతిలో స్థానికంగా గంగమ్మ జాతర కూడా అంతే వైభవంగా జరుగుతుంది. జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అభిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించినారు. ఏటా గంగమ్మకు సారె అందుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారె అందుతుంది. 4వ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలు, శేష వస్త్రాలు, గంప, చాట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకువచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. జాతరకు ముందు రోజు చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అభిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దల నుంచి పసుపు కుంకుమలు, నూతన వస్త్రాలు, సారెను తీసుకొని వస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతారు. జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవ్వరూ ఊరి పొలిమేర దాటకూడదు అంటూ చాటింపు వేస్తారు. మరునాటి నుంచి జాతర మొదలవుతుంది. భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజు బైరాగి వేషం వేస్తారు, 2వ రోజు బండ వేషం, 3వ రోజు తోటి వేషం, 4వ రోజు దొరవేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం, పేరంటాల వేషం. చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు ముందు రోజు నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని సందర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.